దేవర ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా ఇది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించగా, అనిరుద్ రవిచంద్రన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో ద్విపాత్ర అభినయంలో తారక్ మరోసారి నట విశ్వరూపం చూపించాడు. ఇక జాన్వీ స్పెషల్ అట్రాక్షన్ కాగా, అనిరుద్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్ అయింది. విడుదలైన ఫస్ట్ డే నుంచే ఈ సినిమాకి ఓ రేంజ్ లో రెస్పాన్స్ రాగా, అటు థియేటర్లలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు 10 రోజుల్లోనే వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. దేవరా మూవీ విడుదలైన 10 రోజులు అవుతున్నప్పటికీ కలెక్షన్లలో తగ్గేదేలే అంటుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ అవుతుంది. కేవలం 10 రోజుల్లోనే 466 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ విషయాన్ని కొత్త పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక దసరా పండుగకు ముందు బాక్సాఫీస్ వద్ద హవా చూపిస్తున్న దేవర 500 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టడం ఖాయమని తెలుస్తుంది. ప్రస్తుతం దసరా సెలవులు కొనసాగుతూ ఉండటం, ఇటు పండక్కి మరో భారీ బడ్జెట్ మూవీ లేకపోవటం కూడా దేవరకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దేవర చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో సత్తా చాటుతున్న దేవర ఫస్ట్ పార్ట్ మరికొన్ని రోజుల్లోనే సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది. పార్ట్ 2 ఇంకా బాగుంటుందని ఇప్పటికే మేజర్ స్క్రీన్ షాట్స్ కూడా పూర్తయిందన్నారు ఎన్టీఆర్. దేవర ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా ఇది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించగా, అనిరుద్ రవిచంద్రన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో ద్విపాత్ర అభినయంలో తారక్ మరోసారి నట విశ్వరూపం చూపించాడు. ఇక జాన్వీ స్పెషల్ అట్రాక్షన్ కాగా, అనిరుద్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్ అయింది. విడుదలైన ఫస్ట్ డే నుంచే ఈ సినిమాకి ఓ రేంజ్ లో రెస్పాన్స్ రాగా, అటు థియేటర్లలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు 10 రోజుల్లోనే వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. దేవరా మూవీ విడుదలైన 10 రోజులు అవుతున్నప్పటికీ కలెక్షన్లలో తగ్గేదేలే అంటుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ అవుతుంది. కేవలం 10 రోజుల్లోనే 466 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ విషయాన్ని కొత్త పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక దసరా పండుగకు ముందు బాక్సాఫీస్ వద్ద హవా చూపిస్తున్న దేవర 500 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టడం ఖాయమని తెలుస్తుంది. ప్రస్తుతం దసరా సెలవులు కొనసాగుతూ ఉండటం, ఇటు పండక్కి మరో భారీ బడ్జెట్ మూవీ లేకపోవటం కూడా దేవరకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దేవర చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో సత్తా చాటుతున్న దేవర ఫస్ట్ పార్ట్ మరికొన్ని రోజుల్లోనే సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది. పార్ట్ 2 ఇంకా బాగుంటుందని ఇప్పటికే మేజర్ స్క్రీన్ షాట్స్ కూడా పూర్తయిందన్నారు ఎన్టీఆర్. దేవర ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా ఇది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించగా, అనిరుద్ రవిచంద్రన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో ద్విపాత్ర అభినయంలో తారక్ మరోసారి నట విశ్వరూపం చూపించాడు. ఇక జాన్వీ స్పెషల్ అట్రాక్షన్ కాగా, అనిరుద్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్ అయింది. విడుదలైన ఫస్ట్ డే నుంచే ఈ సినిమాకి ఓ రేంజ్ లో రెస్పాన్స్ రాగా, అటు థియేటర్లలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు 10 రోజుల్లోనే వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. దేవరా మూవీ విడుదలైన 10 రోజులు అవుతున్నప్పటికీ కలెక్షన్లలో తగ్గేదేలే అంటుంది. ఈ
సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ అవుతుంది. కేవలం 10 రోజుల్లోనే 466 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ విషయాన్ని కొత్త పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక దసరా పండుగకు ముందు బాక్సాఫీస్ వద్ద హవా చూపిస్తున్న దేవర 500 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టడం ఖాయమని తెలుస్తుంది. ప్రస్తుతం దసరా సెలవులు కొనసాగుతూ ఉండటం, ఇటు పండక్కి మరో భారీ బడ్జెట్ మూవీ లేకపోవటం కూడా దేవరకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దేవర చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో సత్తా చాటుతున్న దేవర ఫస్ట్ పార్ట్ మరికొన్ని రోజుల్లోనే సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది. పార్ట్ 2 ఇంకా బాగుంటుందని ఇప్పటికే మేజర్ స్క్రీన్ షాట్స్ కూడా పూర్తయిందన్నారు ఎన్టీఆర్.